పీకు త్వరగా కానివ్వు. అరే ఆడుకోవడానికి వెళ్ళాలి కదా. ఈ రోజు మనం ఆడుకునే ఆట కొత్త రకంగా ఆడుదాం. పదండి పదండి. కొత్తగానా? త్వరగా పదండి. కొత్తదా? ఆగండి, నేను కూడా వస్తున్నా. చంచం, బిన్ని. పీకు వచ్చి. తను చెక్కలు కలిపెడుతోంది. పీకు, నువ్వెందుకు నిలబడున్నావు? పారిపో, లేదంటే రాణి పట్టుకుని చెక్కల గింతలు పెడుతుంది. నాకు చెక్కల గింతలు వద్దు. రాణి రాణి పట్టుకో. పట్టుకో. పీకు ఎక్కడా? తనని పట్టుకోనే లేదు. ఇది ఒక ఆటేనా? పట్టుకుని చెక్కలు గింతలు పెట్టడం నేనాడను. పీకు 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 పీకు. నాకు ఈ చెక్కల గింతలు ఆట ఆడాలని లేదు. పట్టేసుకున్నా. నాకు చెక్కల గింతలు నచ్చవు. పీకు, నేను వస్తున్నా. కుచి 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 పీకు. పట్టుకున్నాను. వదిలేండి వదిలేండి. నేను కాదు. ఇప్పుడు రాణి వంతు. అమ్మా ప్యారీ, పీకుని స్కూల్ వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు తన కొత్త ఐడి కార్డు కోసం. అవునా? అయితే మనం ఫోటో స్టూడియోకి వెళ్ళాలి. ఫోటో స్టూడియో? అదేంటమ్మా ఫోటో? అవును పీకోటోకి, ఫోటో స్టూడియో. అక్కడొక ఫోటోగ్రాఫర్ ఉంటాడు. అతను మీ ఫోటోలను తీసి వాటిని ప్రింట్ చేస్తాడు. పదండి, మరి త్వరగా రెడీ అవ్వండి. పద పద. హలో ఊఫీ గారు. ఓ హలో హలో పాపా ప్యారీ. మా పీకుకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. పీకుకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలా? తన స్కూల్ ఐడి కార్డు కోసమేనా?
అమ్మా నానా నా ఫోటో అలా ఉంటుందా? అలాగా? ఓఫ్ లేదు లేదు, సరిగ్గా అలా కాదు. కానీ పీకు, నీ ఫోటో మాత్రం బాగా వస్తుంది. మీరేమంటారు? తప్పకుండా వస్తుంది. పదండి స్టూడియో లోపలికి వెళ్దాం. ఓఫ్ హ్మ్. ఆ, ఓఫ్ పీకో ఫోటో రెడీ స్టడీ స్మైల్ ప్లీజ్. కళ్ళు తెరిచి నవ్వు పీకు. పీకు, ప్లీజ్ కెమెరా వైపు చూడు. ఓఫ్ ఈ బ్లర్ లో ఎవరో తెలీదు. ఇంకోటి ట్రై చేద్దాం. సరే పీకో, మళ్ళీ ఓసారి ట్రై చేద్దాం. పీకు, నవ్వడం మర్చిపోకు. అలా కాదు పీకు, ముఖం అలా పెట్టకు. సరిగ్గా నవ్వు. ఆ, ఏ, ఏ, ఆ, ఓఫ్ బాగుంది పీకో. పాపా ప్యారీ, మీలాంటి మంచి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫోటో ఉండాలి కదా. ఇక్కడే ఒక ఫోటో తీసుకుందామా? ఫ్యామిలీ ఫోటోనా? హహా. అమ్మా ప్యారీ, పీకు టూకి మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దామా? ఆ తప్పకుండా. మీరు మమ్మల్ని పర్వతాల దగ్గరికి తీసుకువెళ్ళగలరా? నాకు ఎప్పటినుంచో మంచు చూడాలనుంది. అద్భుతమైన చాయిస్ అమ్మా ప్యారీ. పర్వతాలా? వావ్! మంచు పర్వతాలకు వెళ్ళడానికి కావలసిన అన్ని సదుపాయాలు నా వద్ద ఉన్నాయి. రెడీ అవ్వండి. ఆ, రెడీ స్టడీ అనండి చీజ్. చీజ్. సూపర్ పర్ఫెక్ట్ స్మైల్ అందరిది. ఓఫ్ మొత్తానికి పీకు నవ్వింది, మంచు పర్వతాలకి తీసుకెళ్ళింది. హ్మ్. 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 అమ్మా నాన్నా నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను, సరేనా? పీకు, నీ జుట్టుకి ఏమైంది? అంతా చిందరవందరగా ఉంది. ఆ? ఓ పాపా ప్యారీ, పీకుని బార్బర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. వెంటనే హెయిర్ కట్ చేయించాలి. అవును టూకి, హెయిర్ కట్. రండి, ఈ రోజు మీ ఇద్దరికి హెయిర్ కట్ చేయిస్తాను. మ్మ్హ్మ్. ఆ. మ్మ్. మ్మ్. త్వరగా రా పీకు. నాన్నా బార్బర్ అంకుల్ నా జుట్టుని పొట్టిగా కత్తిరించి ఏదైనా పొరపాటు చేస్తే పొట్టి. ఓ ఆ ఆ, పీకు కంగారు పడుకు. బార్బర్ బాబీ నీ ఇద్దరికి బెస్ట్ హెయిర్ ని బాగా సెట్ చేస్తాడు. హహహా. ఆ.
హలో బాబీ. హలో నాన్న ప్యారీ. హలో పీకు టోకీ. హే పీకు, నీ జుట్టుకి వెంటనే కటింగ్ అవసరం. బాబీ అంకుల్ ఎక్కువ వద్దు, కొంచెం చాలు. కొంచెం చిన్నగా కాదు పీకు. బాబీ, ఆ? పీకు టూకీలకి హెయిర్ కట్ చేయించి చాలా రోజులైంది. ఆహా. వీళ్ళకి మంచి సమ్మర్ కటింగ్ చెయ్యి. మ్మ్. అమ్మయ్య, దీన్ని ఇంకా ఏం చేద్దాం? సరే, కాస్త జెల్ వాడదాం. ఆ? వావ్! చాలా బాగుంది బాబీ. కానీ వాళ్ళిలా స్కూలుకి వెళ్ళకూడదు. ఇంకేదైనా చేయగలవా? కొంత కలర్ వేస్తాను, అలాగే కొన్ని రింగులు పెడతాను. వద్దు వద్దు, కలర్సు రింగులు వద్దు ప్లీజ్. ఇప్పుడు వాళ్ళ జుట్టుని సరిగ్గా దువ్వు, అంతే చాలు. ఓ సరే నాన్న ప్యారీ, ఇంకా ఏం చేద్దాం? వీళ్ళకి హెడ్ మసాజ్ చెయ్యాలా? పిల్లలకి వద్దు. సరే, అయితే నేను మంచి ఫేస్ పాలిష్ చేయనా? ఫేస్ పాలిషా? అదేంటి? ఆహా, ఇప్పుడే చేసి చూపిస్తాను. ఈ ఫేస్ పాలిష్ చాలా బాగుంది. ఇక డబ్బులు ఇవ్వనా? ఆగండి ఆగండి నాన్న ప్యారీ, నా ఫినిషింగ్ టచ్ ఇంకా ఉంది. ఆ? ఆహా, చూడండి, జెల్ వల్ల జుట్టు చక్కగా ఫిక్స్ అయ్యింది. జుట్టుతో పాటు మొహానికి వచ్చిందిగా నిగారింపు. మ్మ్. హలో పోలీస్ అంకుల్. హలో పీకు. అరే, ఏమైంది టోకీ? లేదు లేదు. ఏంటి, నువ్వు ఆటో పోగొట్టుకున్నావా? అరే బాధపడకండి, పోయిన వాటిని వెతకడం మా పోలీసులు రోజూ చేసే పనే. వావ్! పోలీస్ అంకుల్, నేను మీకు సహాయం చేస్తాను. ఆటోని కనుగొనడానికి కొన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలి. టోకీ, ఆటోని చివరిసారిగా ఎక్కడ చూశావు? చివరిసారిగా టూకీ ఆటోతో బెడ్రూమ్ లో ఆడుకుంది కదా టూకీ? పదండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను.
లేదు. లేదు. పీకు, టోకీ, వెళ్ళి మీ బొమ్మల డబ్బాను తీసుకురండి. ఆ, మ్మ్. 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 ఆహా టోకీ చూడు, నీ ఆటో టైర్ ఒకటి దొరికింది. ఇక మిగిలిన ఆటోని వెతకాలి. టాయా. మ్మ్. టోకీ తన బొమ్మల్ని కొన్నిసార్లు ఇక్కడికి కూడా తీసుకొస్తుంది. ఆ? మ్మ్. 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 ఆ? ఆ? తినే జాడీలోనా? ఎక్కడ మిస్ కాకూడదు. మ్మ్. 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 ఆ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరో ఆటో నడిపిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఓ అలా అయితే వంటగది నుండి ఆటో మాయమైంది. ఆటో. మ్మ్. ఆ? మ్మ్. అంకుల్, ఇంకో టైర్ ఏమైనా దొరికిందా? రాయా. మ్మ్. లేదు, ఆటో ఇక్కడి దాకా రాలేదని అనిపిస్తోంది. ఆహా, ఈ శబ్దం ఎక్కడిది? అరే ఇంటి లోపల ఎవరో వచ్చినట్టున్నారు. హ్మ్. ఓ పీకుటూకి పోలీస్ అంకుల్ కూడా వచ్చారా? హలో అమ్మా ప్యారీ. హలో. అమ్మా, మ్? అమ్మా, పోలీస్ అంకుల్ మాతో పాటు టూకి ఆటో కోసం వెతుకుతున్నారు. కానీ ఇంకా దొరకలేదు. మేము అన్ని చోట్ల వెతికాం. ఆటో. అరే టూకీ ఆటోనా? మ్మ్. ఆ ఇదేనా? దాని టైర్ పోయింది, అందుకే వర్క్షాప్కు తీసుకువెళ్ళి కొత్త టైర్ వేసి తీసుకొచ్చాను. మీరు దీన్నే వెతుకుతున్నారా? ఆ ఆటో వెళ్ళింది వర్క్షాప్కి కొంతసేపు, పోలీసు వెతికారు ఇంతసేపు.